నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి తన ప్లాన్ ప్రకారం ఆరు పాపని ఇంటికి తీసుకువస్తుంది. అమ్ముని అటాక్ చేయాలని ఒక ప్లాన్ వేసుకుంటుంది మనోహరి. అలా ఆ ప్లాన్లో భాగంగా అంజుతో సహా ఆరు పాపను కూడా ఇంటికి తీసుకువస్తుంది. ఇంకా ఆరు పాప అలా దిగి కారులో నుంచి కాలు కింద పెట్టగానే ఒక్కసారిగా అమర్ హార్ట్లో ఏదో అలజడి చెలరేగుతుంది. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరో వస్తున్నారని అమర్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక అమర్ డోర్ వైపు చూస్తూ ఉంటాడు. ఆరు పాప అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంటే లాన్లో తన జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంకా తను పిల్లలతో, అమర్తో, బాగీతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ కరెక్ట్గా ఏవైతే నలుగురు పిల్లలు కలిసి కృష్ణుడి పాదాలు వేస్తారో ఆ పాదాల్లోనే కరెక్ట్గా అడుగులు వేసుకుంటూ వస్తుంది ఆరు పాప. అదంతా చూస్తూ ప్రకృతికి కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. కానీ మనోహరికి మాత్రం ఏంటి ఇది అడుగు పెట్టగానే ఏదో విలయంలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. నాకేమీ అర్థం కావట్లేదు అని చంబాతో అంటూ ఉంటుంది. అప్పుడు చంబా ఇలా అంటూ ఉంటుంది, కొన్నిసార్లు మనుషుల కన్నా ముందు ప్రకృతి చెడుల్ని పసిగడుతుంది. నీకు ఏదో చెడు జరగబోతుంది అని ప్రకృతే పసిగడుతుంది మనోహరి అని చంబా చెప్తుంది. అందుకే ప్రకృతి నీకు జాగ్రత్తలు చెప్తుంది అని చెప్తుంది చంబా. అప్పుడు మనోహరి ఏది ఏమైనా అమ్ము ప్రాణాలకి ఇవాళ జరగాల్సిందే కదా నష్టం. ఇక ఆరు పాప గడప దాటి కాలు యువతల పెట్టగానే అరుంధతి ఫోటోకి వేసున్న దండ ఎగిరిపోతుంది. ఇల్లంతా పెద్ద గాలి వస్తుంది. ఇక పిల్లలందరూ వెళ్ళి బుజ్జమ్మని హగ్ చేసుకుంటారు. బుజ్జమ్మ వచ్చేసావా, రా అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు అమర్కైతే తన పాప తనతో ఉండుంటే ఇలాగే వచ్చేది కదా అని హ్యాపీగా ఫీల్ అయి చూస్తూ ఉంటాడు. పాప అయితే లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. మనోహరి అరుంధతి అని పిలుస్తుంది. అప్పుడు బుజ్జమ్మ మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి నువ్వేం కంగారు పడొద్దు, రాజు తాతయ్యకి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్తూ ఉంటుంది మనోహరి. నీకు కావాల్సినంతసేపు ఇక్కడే ఉండి వీళ్ళందరితో ఆడుకో అని చెప్తుంది. రేపు ఎలాగో హాలిడేనే కదా అని అంటుంది. అప్పుడు అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు, మనోహరి పాపనైతే నువ్వు తీసుకొచ్చావా, కనీసం వాళ్ళ వార్డెన్ కన్నా ఇన్ఫామ్ చేయలేదా అని అడుగుతూ ఉంటాడు అమర్. లేదమర్, రాజుగారితో నేను మాట్లాడతాను, ఏం పర్వాలేదు అంటుంది మనోహరి. తప్పు మనోహరి, అలా చేయడం కరెక్ట్ కాదు అనేసరికి ఇక అమర్ అయితే అలా పాప వైపు చూస్తూ ఉంటాడు. పాప ఐఎమ్ సారీ, మనోహరి ఆంటీ తెలియక నిన్ను తీసుకొచ్చింది, నువ్వు మీ మమ్మీకి కాల్ చేస్తావా అని అడుగుతారు. అప్పుడు బుజ్జమ్మ కాల్ చేస్తానండి అంటుంది. ఇంకా అమర్కి బాగీ ఫోన్ నెంబర్ చెప్తుంది పాప. బాగీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఇక అమర్ ఒక్కసారిగా బాగీ వాయిస్ విని షాక్ అయిపోతాడు. ఇటువైపు నుంచి హలో అనగానే అమర్ వాయిస్ విని బాగీ షాక్ అయిపోతుంది. అప్పుడు బాగీ ఇదేంటి ఈయన కాల్ చేశారా అని తనకి మాటలు రావన్నమాట. ఇక ఇంతలో పాప ఫోన్ తీసుకొని మమ్మీ నేను అంటుంది. అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను, నీకు అంజు అక్కని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్తుంది. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది, నువ్వు తాతయ్య కంగారు పడొద్దు అని అంటుంది. ఇక అలా బాగీతో మాట్లాడి పాప ఫోన్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా బాగీ కుప్పకూలిపోతుంది. ఏ ఇంటికైతే వెళ్ళకూడదు అనుకున్నానో ఆ ఇంటికే వెళ్ళింది. అప్పుడు ఒకవేళ ఏదైనా అమ్ముకి జరగరాని ప్రమాదం జరుగుతుందా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. మనోహరి కిచెన్లోకి వచ్చి స్వీట్స్ పిల్లలకు పెడదామని పెడుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి చంబాకి తన ప్లాన్ చెప్తుంది. పిల్లలు స్వీట్స్ ఇచ్చి తినేటప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని మనోహరి చంబాకి చెప్తుంది. స్వీట్స్లో ఈ ఒక్క లడ్డూలో మాత్రమే నేను పాయిజన్ కలిపాను అని చంబాకి తన ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇది 70% పాయిజన్ చేసిన లడ్డు, మిగతావన్నీ నార్మల్ లడ్డూసు. చూడు ఈ లడ్డూపై నువ్వు గుర్తు కోసం కిస్మిస్ ఉంటుంది, ఈ మిగతా లడ్డూలపై కిస్మిస్ ఉండదు అని చంబాకి గుర్తులు చెప్తూ ఉంటుంది. ఈ లడ్డు ఎలాగైనా సరే అమ్ముకు రీచ్ అయ్యేలా చేయాలి నువ్వు, మిగతా లడ్డూల్ని పిల్లలు తినేస్తారు. ఇక చంబా సరే మనోహరి అని ఇక స్వీట్ బాక్స్ తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్తుంది. ఇక చంబా వెనకమాలే మనోహరి కూడా పిల్లల్ని చూస్తూ నుంచొని ఉంటుంది. ఇక పిల్లలందరూ స్వీట్స్ తీసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా కిస్మిస్ ఉన్న లడ్డు అమ్ముకి ఇవ్వాలి అని చంబా అనుకుంటూ ఉంటే అదే టైంలో ఆరు పాప కిస్మిస్ ఉన్న లడ్డూనే తీసుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంబా. అది చూసిన మనోహరికి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పాప తీసుకుంది అని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారన్నమాట. ఇక అమ్ము ఆరు పాప దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న లడ్డూని తీసుకొని తనకి తినిపించాలి అనుకునేలోపు ఒక్కసారిగా అరుంధతి ఆత్మ పాపలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ జన్మైతే ఆరునే ఎత్తింది, కానీ తనలో ఉన్న రియల్ అరుంధతి అనేవారు బయటికి వస్తారు. వెంటనే ఆ పాప లడ్డు వైపు చూస్తూ మనోహరి వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. ఆంటీ ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఫస్ట్ అంటారు కదా, మీరు తినండి ఈ లడ్డు అని మనోహరికి ఇస్తూ ఉంటుంది బుజ్జమ్మ. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అప్పుడు మనోహరి నేనా, లేదు
నేను స్వీట్స్ తినను అని చెప్తూ ఉంటుంది మనోహరి. పర్లేదు ఆంటీ, ఈ ఒక్కసారి తింటే ఏం కాదు అని అరుంధతి పాప చెప్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలందరూ కలిసి ఏం కాదంటీ, ఒక్కసారి తినండి, మీరెప్పుడు స్వీట్స్ తింటూనే ఉంటారు కదా అని పిల్లలందరూ ఫోర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనోహరి ఇదేంటి నా ప్లాన్ నాకే బెడిసి కొట్టింది. పాయిజన్ కలిపిన లడ్డు ఆరు తినాలి అనుకుంటే వీళ్ళందరూ కలిసి నాకు తినాలి అనిపించేలా ఉన్నారు. అప్పుడు ఆరు పాప అక్కలు అన్నయ్యలు నన్ను ఎత్తుకోండి, నేను ఆంటీకి లడ్డు తినిపిస్తాను అని అంటుంది. ఇక ఆరు పాప ఆ లడ్డుని మనోహరికి తినిపిస్తూ ఉంటుంది. ఇక మనోహరి వెంటనే వామ్మో అని అనుకొని ఆ పాయిజన్ తిన్న లడ్డూని వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి తీయాలి అని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేలోపు గుమ్మం దగ్గర ఆరు పాప నిలబడి ఉంటుంది. అప్పుడు పాప ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మనోహరి, నేనేం చేయలేననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. నేనేం చేయలేననుకున్నావా, నా పిల్లల్ని కాపాడుకోలేననుకున్నావా? నేను కేవలం మారాను అంటే అది పాపగా మాత్రమే వెళ్ళాను. నీపై పగ మాత్రం నాకు అలానే ఉంది. నా కుటుంబానికి చిన్న అపాయం కూడా రానివ్వను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆరు పాప. మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు తన ఫస్ట్ జన్మ అంతమైపోయింది కదా, తను మళ్ళీ జన్మించింది కదా, ఇలా కూడా బయటకు వస్తారా అని మనోహరి గడగడలాడిపోతూ ఉంటుంది. ఇక మనోహరి ఆ షాక్లో నుంచి తేరుకోలేకపోతుంది. పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంటే అమర్ కూడా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఆ తర్వాత పాప అమర్ దగ్గరకు వస్తుంది. అమర్ కూడా పాప వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇప్పటికే లేట్ అయింది, ఇక నేను వెళ్తానండి అని పాప అమర్తో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వెళ్తూ వెళ్తూ పాప అమర్తో ఇలా అంటూ ఉంటుంది, థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్, థ్యాంక్స్ ఫర్ కంఫర్ట్ అని అమర్ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అమర్కి బాయ్ చెప్తూ కూడా ఉంటుంది. ఇక పాప కొంచెం గేటుకి యువతలుగా వచ్చాక అక్కడ బాగి నుంచొని కనిపిస్తుంది. ఇక పాప అమ్మ నువ్వెక్కడ అనేసరికి ఇష్యూ అరవద్దు అని ఆటో ఎక్కి ఇద్దరికి అక్కడి నుంచి వచ్చేస్తారు. బాగి వచ్చేటప్పుడు ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని వస్తుంది. బాగి పాప వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు పాప ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నా డ్రెస్ చూడు ఎలా ఉంది, నాకు ఈ డ్రెస్ అక్కలిచ్చారమ్మా అని డ్రెస్ చూపిస్తూ ఉంటుంది. మరి ఈ శారీ ఎవరిచ్చారమ్మా, కొత్తగా ఉంది అని అనగానే ఇక అప్పుడు అమర్ సారేనమ్మా అని అనగానే, ఓ నాకు డ్రెస్ ఇచ్చారు, నీకు శారీ ఇచ్చారా అని పాప అంటూ ఉంటుంది. ఆయన చాలా మంచివారు అని పాప ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును, ఆయన చాలా మంచివారు, కానీ నేనే దురదృష్టవంతురాల్ని, ఆయనకు దూరం అయిపోయాను అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా నాకు 2 ఏళ్ళు టైం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో నేను ఖచ్చితంగా ఆయనకి దూరంగా ఉండి తీరాలి అని బాగి ఆలోచించుకుంటూ ఉంటుంది. అమ్మో ప్రాణాల కోసమైనా నేను దూరంగా ఖచ్చితంగా ఉండి తీరాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని సంక్రాంతి పండగ రోజు హాల్లోకి వస్తారు. ఇక అమర్ అలాగే చూస్తూ ఉంటే మనోహరి అమర్ నా కోసం కూడా కొత్త శారీ తెచ్చుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. అమర్ నాకు ఖచ్చితంగా శారీ ఇస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అమర్ చంబా ఇదిగో నీకు కొత్త శారీ అని చంబాకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంజు వాళ్ళు అందరూ నవ్వుకుంటూ ఉంటారన్నమాట. ఆంటీ మీరు మా డాడ్ మీకు శారీ ఇస్తారని అనుకున్నట్టున్నారు, అలా ఇస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు అని అంటుంది అంజు. అలా అని నేను చెప్పానా అనగానే అంజు కొన్ని చెప్పక్కర్లేదు ఆంటీ, మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది అని అంజు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అమ్ము కూడా ఇలా అంటూ ఉంటుంది, చూసారా ఆంటీ, మా అందరికీ కొత్త డ్రెస్సులు కొనిచ్చి మీకు మాత్రం ఏమీ తేలేదు అని అమ్ము కూడా అంటూ ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మా డాడ్ మిమ్మల్ని కేవలం కేర్ టేకర్గానే అనుకుంటున్నారు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆంటీ అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక ఆ మాటలు విన్న మనోహరికి పట్టలేని కోపం వస్తుంది. అమర్ దృష్టిలో నేను కేవలం కేర్ టేకర్ మాత్రమేనా, అందరికీ కొన్నాడు, నాకెందుకు కొనలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అమర్ని అడగాలని ఉన్నా నాకు చాలా చండాలంగా ఉంటుందని నేను అడగలేకపోతున్నా. ఇంకేం చేస్తాను, చేసేదేమీ లేదు, సైలెంట్గా ఉండిపోవటం తప్పితే అని తనకు తానే సమాధానపరుచుకుంటుంది. ఇక ఇదంతా ఆలోచించుకుంటూ మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అమర్ మళ్ళీ వచ్చి మనోహరి అని పిలవగానే అప్పుడు ఇక ఎక్కడ లేని ఆశలన్నీ మనోహరికి పుట్టుకొస్తాయి. అమర్ మళ్ళీ పిలుస్తున్నాడు అంటే నాకు బట్టలు తీసుకొచ్చాడేమో అని ఆశగా వెళ్తే ఇక అక్కడికి వెళ్ళాక అమర్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఈరోజు పండగ కదా, చాలా పిండి వంటలు, సాంప్రదాయమైన వంటలు చెయ్యాలి అని అంటూ ఉంటాడు. చంబా ఒక్కటి చేయలేదు, చాలా టైం పడుతుంది, కాబట్టి నువ్వు కూడా తనకి హెల్ప్ చేయి మనోహరి అని చెప్తూ ఉంటాడు అమర్. చెప్పి అమర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక చంబాతో కలిసి మనోహరి అన్ని పనులు చూసుకుంటూ ఉంటుందన్నమాట. కష్టపడి ఇద్దరూ కలిసి అమర్ చెప్పిన వంటలన్నీ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి వంటలన్నీ అయిపోయాక అమర్ నీతో పాటు నేను కూడా రావచ్చా అని అడుగుతుంది. రా మనోహరి అని చెప్పి ఇక తీసుకువెళ్తాడనమాట. ఇక అమర్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని అనాథ శరణాలయంలో పిల్లలందరికీ వడ్డిస్తూ ఉంటారన్నమాట. ఇక పిల్లలందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. మనోహరి మాత్రం బాగీ గురించే వెతుకుతూ ఉంటుంది. ఇక బాగీ అమరిచ్చిన శారీ కట్టుకొని దూరంగా దాక్కొని అమర్నే చూస్తూ ఉంటుంది. అదే టైంకి మనోహరి బాగీ దగ్గరకు వచ్చి డోర్ క్లోజ్ చేసి
ఏంటి బాగి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? భలే మెరిసిపోతున్నావు. ఇక అమర్కి దగ్గర అవ్వాలనేనా? ఇంత బాగా నటిస్తున్నావు అమర్కి దగ్గర అవ్వాలనేనా? ఇక నీకు ఎప్పటికీ అమర్ సొంతం కాడు. అమర్ ఇప్పుడు నిన్ను చూస్తే అసహ్యించుకుంటాడు అని చెప్తూ ఉంటుంది మనోహరి. నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నమ్మేసే చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా నాది? నువ్వు కేవలం ఆయన కోపాన్ని పైన మాత్రమే చూపిస్తున్నావు. ఆ కోపం వెనకమాల ఉన్న ప్రేమ నాకు తెలుసు. ఆయన ఎన్ని అపార్థాలు వచ్చినా నాపై ప్రేమను మాత్రం పోగొట్టుకోరు. నేను ఎందుకు వెళ్ళిపోయానో ఆయనకు తెలిసిన రోజున ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఇక్కడ ఉన్నానని చెప్పకపోతే అదే చాలు అని అంటుంది బాగి. ఓ సరే చెప్పను. చెప్తే నాకే కదా నష్టం అని అంటుంది మనోహరి. ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయలుదేరితే అంత నీకే మంచిది. ఇక నా జోలికి కానీ నా పాప జోలికి కానీ ఇంకెప్పుడు రావద్దు అని బాగి చెప్తూ ఉంటుంది. నువ్వు అలా మా జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంది బాగి. ఇక అలా గట్టిగా మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాగి. ఇక అమర్ వాళ్ళు కూడా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసి ఇక అమర్ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కిందకు చూస్తాడు. అక్కడ ఒక కాళ్ళపట్టి పడిపోయి ఉంటుంది. ఇక ఆ పట్టి చూడగానే అమర్కి బాగి గుర్తుకు వస్తుంది. ఇక ఆ పట్టిని చూస్తూ అమర్ చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు రాజుగారు ఇదంతా గమనించి సార్ ఏమైంది సార్ అని కంగారు పడుతూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా బాగి కాలు పట్టీనే అని అమర్ చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు ఇలాంటి పట్టీలు తనకి నేనే కొనిచ్చాను అని అమర్ ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. సార్ అది కాదు సార్ అనేలోపు నిజం చెప్పండి బాగి ఇక్కడే ఉంది కదూ? ఇక అలా అడగటం విన్న బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే అమర్ వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇక అక్కడ బాగి కనపడుతుంది. అమర్ ఇక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. బాగి నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే ఆరు పాప నీ కూతురే అన్నమాట. నాకు కనపడకుండా దూరంగా ఉండిపోవాలి అనుకున్నావన్నమాట. సరే అదంతా పక్కన పెట్టు. నేను నా పాపనైతే దూరం చేసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి నువ్వు నా పాప ఇద్దరు కలిసి నా ఇంటికి రావాలి అని ఇక బాగీని పాపని తన ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. అప్పుడు బాగి ఏమండి కానీ అని అంటుంటే అప్పుడు అమర్ బాగి నేను నీ నుండి ఏ మాటలు వినాలి అనుకోవడం లేదు అంటాడు అమర్. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది నా ఇంట్లోనే ఉండి తీసుకో అంటాడు. ఇక అక్కడి నుంచి పాపని బాగీనైతే అలా అమర్ తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడు మనోహరి ఇలా అనుకుంటుంది, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, రాకుండా ఉన్నట్టయితే అమర్కి క్లూ దొరికేది కాదు అని మనోహరి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇక ఇది జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.